నైవేద్యంగా పెడతాడో వాడికి నేను మోక్షాన్ని ప్రసాదిస్తాను. వాడు మానవుడే అవ్వక్కర్లా, జంతువైనా పర్వాలేదు, కీటకమైనా పర్వాలేదు, క్రిమి అయినా పర్వాలేదు, సాలెపురుగైనా పర్వాలేదు, పాము అయినా పర్వాలేదు, ఏనుగైనా పర్వాలేదు. ఆఖరికి ఎటువంటి కన్నపంటే కొండల కానలను తిరిగి కొవ్విన పందుల లేళ్ల దుప్పులను చిన్నక పెద్దక కారుకమ్మగా ఉండుదురు, నీవిచ్చట ఉండనేలా నాకుండొక ఆనతీక ఉడుమూరికి రాగదవయ్య లింగమా అంటాడు. ఆయన ఏం పెడతానన్నాడంటే, అక్కడ ఇది ఈయనకు పెడుతున్నాను, ఈ కొవ్విన పందుల లేళ్ల దుప్పులను, పంది మాంసం, లేడి మాంసం, దుప్పి మాంసం కూడా తెచ్చి పెడతానంటున్నాడు. అంటే తాను భుజించేటువంటి ఆహారాన్ని నీకు చిత్తశుద్ధిగా నైవేద్యంగా నీ పాదాల దగ్గర పెడతాను ప్రభు అని కోరుకున్నటువంటి వాడు కన్నప్ప. అందులో ఎంత నిజాయితీ ఉంది, ఎంత నిష్కల్మషంగా చెప్పగలుగుతున్నాడు అనేటువంటిదే శివుడు అనేటువంటి వాడు ఉంటే ఆయన మనల్ని భక్తి పరిగణలోకి తీసుకుని మనల్ని ఒక భక్తుడిగా ఆయన ఆస్వాదిస్తాడు. అలాంటి వాడే మార్కండేయుడు. ఆయన్ని ఎవడైనా ఏదైనా తిట్టినా పర్వాలేదు, కానీ దేవుణ్ణి తన భక్తుడిని ఎవడంటే మాత్రం ఊరుకోడు, క్షమించడు. నువ్వు నన్ను నమ్ముకుని నా పూజ చేస్తూ నా పాదాలు అర్చిస్తూ నన్ను ఇంతగా పూజించని నీకు ఒక అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు తెచ్చేటువంటి సినిమా అది కన్నప్ప అనేటువంటి సినిమా. అది ఎవరో కాదురా, నీ రక్తాన్ని పంచుకొని పుట్టినటువంటి నీ బిడ్డ మంచు విష్ణువు చేత ఆ పాత్ర ధరింపజేసి ఒక అద్భుతమైనటువంటి చిత్రాన్ని నిర్మించేటువంటి అవకాశం కలిగింది. అది ఈ మధ్య ఆయన జ్యోతిర్లింగాలు అన్ని లింగాలు దర్శించుకొని వచ్చాడు. ముఖ్యంగా మన కాళహస్తిలో ఉన్నది వాయులింగం. గాలి ఎక్కడైతే ఉంటుందో అక్కడ అన్ని చోట్ల శివుడు ఉన్నాడని చెప్పేటువంటి పరమభక్తి తత్వ చిత్రం కన్నప్ప. అందుకనే దీన్ని గ్లోబలైజేషన్ అన్నాడు. గ్లోబల్ అంటే మన ఇండియాలో నార్త్లో సౌత్లో అటు ఇటు అని కాదు. ఎక్కడ గాలి ఉంటుందో అక్కడ శివుడు ఉన్నాడు, ఎక్కడ గాలి ఉంటుందో అక్కడ శివుడు ఉన్నాడు, ఎక్కడ శివుడు ఉన్నాడో అక్కడ శివభక్తుడు ఉన్నాడు, ఎక్కడ శివభక్తుడు ఉన్నాడో పాపం ఆయన భోళాశంకరుడు శివుడు. ఆయన ఇవన్నీ పట్టించుకోడు. ఎవడో మనల్ని తిడుతున్నాడు, ఎవడో మనల్ని చేస్తున్నాడు, ఎవడో. అందుకనే జగద్గురు శంకరాచార్య గారు ఒక మాట చెప్తారు. ఏమంటారంటే, ఎవడో మీ మీద రాయి వేస్తున్నాడు అనుకోండి, ఏదో తిడుతున్నాడు అనుకోండి, అవి మీరు పట్టించుకోకూడదు. వీడు వాడు వేసిన దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే నీ ఎఫర్ట్ నువ్వు ఇబ్బంది పడతావు. దాన్ని వదిలేస్తే జారి అక్కడే కొడుతుంది, లేదంటే తిరిగి మళ్ళీ వాడికి తగులుతుంది. కాబట్టి శివుడి గురించి, శివారాధన గురించి, శివ భక్తి తత్వాన్ని గురించి చేసేటువంటి వాళ్ళు ఎవరు ఈ సినిమా గురించి, ఈ సినిమాలో శివుడు ఎవరైతే మనకెందుకు, అక్షయ్ కుమార్ శివుడు, ఆయన దగ్గర ఉండేటువంటి ప్రభాస్ ఇంకొకడు, లేదా మోహన్ లాల్ గారా ఇంకొకడు, లేకపోతే ఇంకొక శరత్ కుమారా, ఇంకొక ముఖేష్ ఋషి, వీళ్ళు కాదు. ఆ కథలో ఈ పాత్రలు ప్రవేశపెట్టాలనేటువంటి ఆలోచన మంచు విష్ణు లాంటి, మంచు మోహన్ బాబు లాంటి ప్రొడ్యూసర్స్ కలగటం, వాళ్ళు అదృష్టం. ఎంతో అదృష్టం చేసుకున్నప్పుడు నాకు తమ్ముడు చెప్పాడు, ఎంతో అదృష్టం చేసుకుంటే తప్ప ఇలాంటి సినిమాలో క్యారెక్టర్స్ దొరకవు. అటువంటి క్యారెక్టర్స్ ఇందులో పెట్టి డబ్బు సంపాదన అంటారా, ప్రతివాడు సినిమా తీస్తాడు, డబ్బు సంపాదించుకోవాలనుకుంటాడు, ఆ డబ్బు సంపాదనతో చాలా హ్యాపీగా ఉంటాడు. మంచిది. ఎవరైనా డబ్బు సంపాదించవచ్చు అద్భుతమైన రీతిలో, ఏ విధంగా అయినా సంపాదించవచ్చు. కానీ డబ్బు సంపాదన, ధనార్జన ఒక సక్రమమైన పద్ధతిలో, సరైనటువంటి ఆలోచనలో, సరైనటువంటి పద్ధతిలో సంపాదిస్తే అందులో ఈ భక్తి రసమైనటువంటి ద్వారాన్ని ఎన్నుకుని ఎన్నో. అందుకనే చాలామంది ఈ సినిమా ఏంటంటే మొదలుపెట్టిన దగ్గర నుంచి అన్ని కష్టాలే అన్నాడు ఎవడో. పరమశివుడు ఊరికినే ముక్తిని ప్రసాదించాడు. 10 కాలాల పాటు విష్ణుబాబు
కన్నప్పగా నిలబడిపోతాడు అని చేయడానికి ఇలాంటి కష్టాలన్నీ పెడుతూనే ఉంటాడు. మీకు ఇంకొక విషయం, లోక కళ్యాణార్థమై వర్షం పడే ముందు ఉరువులు, మెరుపులు, దడదడలు, సౌండ్స్ తప్పవు. అందుకే ఆయనకి ఇలాంటి, అందులో మోహన్ బాబు గారిది తోలు మామూలుగా మనం లెదర్తో చేసిన గుండె కాదు, అతుంది అదొక స్టీలు. దాన్ని ఎన్నన్నానండి అలా పెట్టి ఊరుకుంటాడు తప్ప కొట్టుకుంటారు ఎన్ని కొట్టుకుంటారో అని చెప్పగలిగినటువంటి చావున్నటువంటి వ్యక్తి. దానికి తోడు మోహన్ బాబు గారు ఇన్ని సంవత్సరాల శివపూజ ఫలితంగా తన కుమారుడైనటువంటి విష్ణుబాబుతోటి కన్నప్ప సినిమా తీయాలనుకోవడం ఒక అద్భుతమైనటువంటి ఆలోచన. అది ఆయనకు కలిగిందని ఆయన అనుకుంటాడు, నేను అద్భుతమైన నటన ప్రదర్శించానని విష్ణుబాబు అనుకోవచ్చు, ఇందులో నటించిన వాళ్ళు అనుకోవచ్చు. ఇదంతా ఈశ్వరేచ్ఛ అనేది మాత్రం మనం తెలుసుకోవాలి. ఆయన చేసినటువంటి డిజైన్లో మనందరం చిన్న చిన్న పావులు మాత్రమే, మనం చేసి తీరాలి. నాకు తెలిసి ప్రభుదేవ ఉన్నాడు. ప్రభుదేవాన్ని దీనికి ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడో నాకు అర్థం కాలేదు, నాకు తెలియదు. కానీ ఎప్పుడు ప్రభుదేవ మొట్టమొదటి జగదేక వీరుడు అతిలోక సుందరి చిరంజీవి గారి సినిమాలో అయిన కొరియోగ్రఫీ చేయడానికి వచ్చినప్పుడు విభూతి ఇలా పెట్టుకొని వచ్చేవాడు. ఎవరి కుర్రాడు అనుకున్నాను నేను, అప్పుడు నాకు తెలియదు. అప్పటి నుంచి ఇప్పటివరకు శివభక్తి తత్తులు వాళ్ళ చేతనే ఈ సినిమాలో కొరియోగ్రఫీ చేయించారు. ఇలాంటివి చెప్పుకుంటూ వెళ్ళిపోతే ముఖ్యంగా దర్శకుడు సింగ్ గారు ఉన్నారు. ఆయన, నేను మొట్టమొదటి వెళ్ళినప్పుడు మనిషికి ప్రతివాడికి జ్ఞానమే కాదు అజ్ఞానం కూడా ఉంటుంది, అది కొంచెం ఎక్కువ పాళ్ళు ఉంటుంది. అప్పుడు నాకు అలా పనిచేసి ఈయనేంటి ఈ డైరెక్టర్ గారు ఏంటి ఇలా తీస్తున్నారు, అబ్బా ఇంకా బాగా అంతటి దాన్ని ఏమంటారు అజ్ఞానంతో చేసినటువంటి విమర్శలు. ఆ తర్వాత ఆయన విశ్వరూపం చూసిన తర్వాత సినిమాలో వాట్ ఈస్ దిస్, ఈజ్ ఇట్ సింగ్ ఫిలిం, వా ఫంటాస్టిక్ అనేటువంటి దృష్టికి తీసుకొచ్చినటువంటి దర్శకుడు మిస్టర్ సింగ్. ఆ తర్వాత చాలామంది, ఎంతమంది అద్భుతమైనటువంటి, ఏమో దిగిపోవాలా వద్దనిపించుకోవడం కోసం చెప్పాను, అది అంతే. కాబట్టి అటువంటి అద్భుతమైనటువంటి నటులు వీళ్ళందరూ కలిసి టెక్నీషియన్స్, చాలా బ్రహ్మాండమైన టెక్నీషియన్స్ని పెట్టి ఎంతో ప్రశాంతమైనటువంటి సినిమా తీయాలి అని. ఆ తర్వాత కొన్ని చోట్ల నేను ఈ మధ్య విన్నాను, అదేంటంటే ఏమండి శ్రీకాళహస్తి న్యూజిలాండ్లో తీయాలా అన్నాడు ఒకడు. మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. నేను పంది బురదలో పొర్లాడుతుంది అనుకోండి, అనుకుంటూ వెళ్ళిపోతాం పక్క నుంచి. అదే ఒక చిత్రకారుడు పంది బురదలో పొర్లాడుతున్నట్టు చిత్రలేఖనం వేసి ఫ్రేమ్ కట్టించి అక్కడ పెట్టాడు అనుకోండి, నిలబడి చూస్తాం. అది కళకి నిజానికి ఉన్నటువంటి తేడా. మన చేత అది చూపించాలి, మనందరం దాన్ని ఇంట్రెస్టింగ్గా చూడాలి అని నేను నటించేటువంటి ఈ సినిమా నన్ను ప్రేమించేటువంటి, శివుణ్ణి ప్రేమించేటువంటి శివారాధకులైన వాళ్ళందరికీ కనులకి ఒక పండుగల, ఒక అద్భుతమైనటువంటి ఫీస్ట్ కలగజేయాలనేటువంటి ఆలోచనతో అంత దూరం వెళ్ళి వాళ్ళందరినీ తీసుకుని, ఎందుకంటే చక్కగా ఈ పక్కనే దుర్గం చెరువు ఉంది కదా తీసేస్తే పోద్ది అని అనుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు. అనుకోవటం గురించి మనం మాట్లాడద్దు, లెట్ దెమ్ అనుకోవటం వాళ్ళ వంతు, పడటం మన వంతు అనుకుందాం. కానీ వీటన్నిటినీ చూసేవాడు ఒకడు ఉన్నాడు అనుకోవటం మన వంతు, మన అందరి వంతు. కాబట్టి వీ డూ అవర్ జాబ్. భగవద్గీతలో చెప్పినప్పుడు మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఆ రిజల్ట్ ఏది రావాలో ఏది కావాలో ఆ పరమేశ్వరుడికి తెలుసు. అందుకే ఈ సినిమా ఒక అద్భుతమైన విజయాన్ని సాధిస్తుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. నమ్మి తీరాలి ఎవడైనా. ఆ సినిమా చూసిన తర్వాత మరీ ఇంకా తెలుస్తుంది. ముఖ్యంగా కమ్ టు ది ఆర్టిస్టిక్ పాయింట్స్. ముందుగా మోహన్ బాబు గారి గురించి చెప్పాలి. మోహన్ బాబు గారు చాలా గొప్పవాడండి, మంచి నటుడు. 7 సేవలు అంటాడు ఎవరో నీకు చెప్తుంటే, మాకు తెలియదా ఆ విషయం నువ్వు చెప్పాలా అని. మోహన్ బాబు గారు భారతదేశం గర్వించేటువంటి అతి తొమ్మిది నటుల్లో ఒకడు, భారతదేశం నటుల్లో ఉన్నటువంటి వాళ్ళలో ఒకడు. ఆ రోజుల్లో ఓ దిలీప్ కుమార్, ఒక అక్కినేని నాగేశ్వరరావు, ఒక ఎన్టీ రామారావు, ఆ ఏజ్ తర్వాత వచ్చినటువంటి తరంలో మోహన్ బాబు గారు ఒకరు.
ఏమయ్యా నిన్ను హైదరాబాద్ నుంచి పొగిడించుకోవడం కోసం పిలిచాడా ఆయన మీరు అడగొచ్చు. చొక్కా పట్టుకుని అడిగినా నేను చెప్పే పాయింట్ ఒకటే, ఒక డైలాగ్ చెప్పాడు అంటే ఇలాగే చెప్పాలి కదా అనిపిస్తుంది. వోకల్ కార్డ్స్ నాకు అలాగే 10 నిమిషాలు నేను మాట్లాడమంటే మాట్లాడాను. భగవంతుడు ఆయనకి ఇచ్చినటువంటి స్వరం అలాంటిది, ఒక అద్భుతమైనటువంటి స్వరధునిని ఆయనకి ఇచ్చాడు. నటనలో మేము చిన్న కామెడీ వేషాలు వేసుకునేవాళ్ళం. గబగబా ఆయన దగ్గరికి వెళ్ళి ఏంటి గురుగారు, ఉండవే డైలాగ్ ప్రాక్టీస్ చేస్తున్నాను ఇక్కడ. ఆయన క్యారెక్టర్ చేసేటప్పుడు పాత్రలో ప్రవేశించి అద్భుతంగా నటించి మెప్పించినటువంటి నటుడు అతి తక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్ళలో చెప్పండి డైలాగ్, సరే అని చెప్పేవాళ్ళు ఉండొచ్చు. ఇలాంటి వాళ్ళు అతి తక్కువ మంది నటినట్లు ఉంటారు. అందులో మోహన్ బాబు గారు ప్రథమం. ఇటువంటి వాళ్ళు ఇంకా ఇన్ని సంవత్సరాలు ఏమంటే మీకు ఒక 50 ఉంటాయా? 50 అండి? ఓహో, ఇండస్ట్రీకి వచ్చి 57 అయింది ఆయన నీకు అనుకుంటా బహుశా. కాబట్టి ఇన్ని సంవత్సరాల సుదీర్ఘమైన ప్రయాణంలో కేవలం నటుడిగా ఒక్కొక్క మెట్టు కామెడీ చేసి మా బొచ్చల్లో రాయేశాడు.